హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ముచ్చట్లు ఆర్బీ ఛానల్. ఈ రోజు అయితే మనం అందరం కూడా కార్తీక మాసం గురించి తెలుసుకుందాం. అసలు ఈ మాసం ఎలా ఉండబోతుంది, ఈ మాసంలో ఏమేం చేస్తే మంచిది, ఇంకా ఈ మాసంలో పురాణ కథలు ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథ అన్నమాట. ఈ 30 రోజులు కూడా ఒక్కొక్క కథ ఉంటది. అవి కూడా మనం చెప్పుకుందాము. కార్తీక మాసం స్టార్ట్ అయింది అంటేనే పండుగల మాసం స్టార్ట్ అయింది అన్నట్లు. మనకు స్టార్ట్ అవ్వంగానే నెక్స్ట్ రోజే భగ్ని హస్త భోజనం అని ఉంటది. తర్వాత నాగుల చవితి, తర్వాత నాగుల పంచమి, తర్వాత క్షీరాబ్ది ద్వాదశి, జ్వాలా తోరణం, పోలీ స్వర్గం, ఇలా అన్ని కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ మనము మంచిగా డిస్కస్ చేసుకుందాము. తర్వాత ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఆకాశ దీపం అన్ని పెడతారు. అది ఎందుకు పెడతారో కూడా నేను చెప్తాను. అలాగే ఈ మాసంలో వచ్చే ప్రతి ఒక్క సోమవారం కూడా చాలా ప్రత్యేకమైనది, చాలా విశిష్టమైనది. అండ్ అలాగే మనము ఈ నెలలో ఏదో ఒక రోజు వనభోజనాలు చేస్తే కూడా మంచిది. ఉసిరి చెట్టు కిందకి వెళ్ళి అన్ని కూడా మనము ఒక్కొక్కటిగా చెప్పుకుందాం అన్నమాట వీడియోలో. తెలుగు మాసాల్లో అత్యంత పుణ్యప్రదమైన మాసంగా కార్తీక మాసం అని పిలుస్తారు. దీనిని కౌముది మాసం, వెన్నెల మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో ప్రతిరోజు ఒక ప్రత్యేకతను, ప్రతిరోజు ఒక విశిష్టతను సంతరించుకొని కనిపిస్తుంది. పరమశివుడికి, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసంగా కార్తీక మాసం చెప్పబడుతుంది. ఈ మాసంలో చేసే నదీ స్నానం, దీపారాధన, జపం, దానం, ఉపవాసం, నోములు, వ్రతాలు, పురాణ పఠనం, పురాణ శ్రవణం విశేషమైన ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సదాశివుడు భక్త సులభుడు దోసెడు నీళ్లతో అభిషేకిస్తే చాలు, ఆయన ఆనందంతో మురిసిపోతాడు. పిడికిడు మారేడు దళాలు సమర్పిస్తే చాలు, సంతోషంతో పొంగిపోతాడు. అంకిత భావంతో శివ, శంకర అని పిలిస్తే చాలు, కరుణతో కరిగిపోతాడు. అలసట ఎరుగక పరుగు పరుగున కదిలి వస్తాడు. తనని పూజించిన, సేవించిన భక్తుల కోరికలను నెరవేర్చడం కోసం వరాల వర్షం కురిపిస్తాడు. అలాంటి ఈ మాసంలో విష్ణుమూర్తి దామోదరుడు అనే పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. భక్తులను అనుగ్రహించే విషయంలో ఆయన శంకరుడితో పోటీ పడుతూ ఉంటారు. ఇక వ్రతాలు, నోముల పేరుతో ఇటు పార్వతీదేవి, అటు లక్ష్మీదేవి కూడా ఈ మాసంలో పూజలు అందుకుంటూ ఉంటారు. స్త్రీలు కోరుకునే సౌభాగ్యాన్ని, సిరి సంపదలను అనుగ్రహిస్తారు. ఇలా దేవతల ఆరాధన త్వరగా ఫలించి వాళ్ళ అనుగ్రహాన్ని తేలికగా అందించే శక్తి కార్తీక మాసానికి మాత్రమే ఉంది. ఎన్నో యజ్ఞయాగాలు, జప తపాల వలన లభించే ఫలితం కార్తీక మాసంలో చేసే తేలికపాటి పూజాభిషేకాలతో పొందవచ్చునని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. అందువలన అడుగడుగున ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే కార్తీక మాసంలో భగవంతుడి అనుగ్రహాన్ని పొందే అవకాశాలను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. ఈ మాసంలో అత్యంత పుణ్యప్రదమైనవిగా పురాణ పఠనం, పురాణ శ్రవణం కనిపిస్తాయి. ఈ మాసంలో కార్తీక పురాణం చదవడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. కార్తీక మాసం యొక్క విశిష్టత మనకి పురాణాలలో కనిపిస్తుంది. ఈ మాసం యొక్క గొప్పతనం ఏమిటి, ఈ పురాణంలో విశేషాలను ఎవరితో చెప్పారు, ఈ పురాణంలో దాగిన అంశాలు ఎలాంటివి, చదవడం వలన, వినడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఇప్పుడు మనం కథల ద్వారా కూడా తెలుసుకుందాము. ముందుగా కార్తీకంలో ఆచరించదగిన విధి విధానాలను గురించి తెలుసుకుందాము. గతంలో పృథు చక్రవర్తి కార్తీక మాస విధి విధానాలను గురించి వివరించవలసిందిగా నారద మహర్షిని కోరుతాడు. ఆయన ప్రశ్నకి సమాధానంగా నారదుడు చెప్పడం మొదలు పెడతాడు. ఓ రాజా, కార్తీక వ్రతాన్ని అశ్వయుజ శుద్ధ ఏకాదశి రోజునే ఆరంభించాలి. ముఖమును, నాలుకను ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. సూర్యోదయానికి ముందుగా నదీ స్నానం చేసి ఆ తర్వాత శివాలయానికి గాని, విష్ణు ఆలయానికి గాని వెళ్లి స్వామి దర్శనం చేసుకోవాలి. స్వామి లీలా విశేషాలను గురించి గానం చేస్తూ ఆనందించాలి. ఈ మాసంలో శివకేశవ భేదము లేకుండా ఎవరైతే ఇద్దరిని ఒకటిగా భావిస్తూ పూజిస్తారో వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయి. కార్తీక మాసంలో బావులలో, చెరువులలో చేసే స్నానం కంటే నదీ సంగమ స్థానంలో స్నానం చేయడం వలన 10 రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో పితృతర్పణాలు వదలడం వలన అందులో ఎన్ని నువ్వులు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు వాళ్ళు స్వర్గంలో ఉంటారు. తులసి పూజ, బ్రాహ్మణులకు చేసే దానం, పురాణ పఠనం ఇవన్నీ కూడా అనేక పుణ్య ఫలాలను అందిస్తాయి అని నారదుడు పృథు చక్రవర్తితో చెబుతాడు.
ఇంకా కార్తీక వ్రతాన్ని ఆచరించేవారు శాకాహారమును మాత్రమే తీసుకోవాలి. ఏ విషయంలోనైనా ఎవరిని కూడా నిందించకూడదు. విష్ణు వ్రతం చేసేవారు గుమ్మడికాయ, పుచ్చకాయ, వంకాయ వంటి వాటిని తినకూడదు. ఉసిరికాయను అసలే తినకూడదు. ఆకులలోనే భోజనం చేయాలి. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేలపైనే నిద్రించాలి. కార్తీక వ్రతాన్ని ఆచరించే వారి దరిదాపులలో కూడా యమభటులు రాలేరు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు వైకుంఠానికి చేరుకుంటారు. యజ్ఞ యోగాలకు మించిన ఫలితాన్ని కార్తీక వ్రతం ఇస్తుందని అంటారు. కార్తీక వ్రతాన్ని ఆచరించే వారి కనుచూపు మేరలో కూడా భూత ప్రేతాలు సంచరించలేవు. ఎన్నో తీర్థయాత్రలు చేస్తే కలిగే ఫలితం కార్తీక వ్రతం చేయడం వలన కలుగుతుంది. కార్తీక శుద్ధ చతుర్థి రోజున ఉద్యాపనం చేయాలి. లక్ష్మీ సమేతుడైన విష్ణుమూర్తిని పూజించాలి. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించి ఆ మరుసటి రోజున బ్రాహ్మణ సమారాధన చేసి దక్షిణ తాంబూలాలను ఇవ్వాలి. ఈ విధానంగా చేయడం వలన 7 జన్మలుగా వెంటాడుతున్న పాపాలు నశిస్తాయి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని పృథు చక్రవర్తికి నారద మహర్షి వివరిస్తాడు. చూశారు కదా కార్తీక మాసానికి, కార్తీక వ్రతకి ఎంత విశిష్టత ఉందో. కార్తీక మాసం ప్రారంభమయ్యే 2వ రోజు వచ్చే విధియ తిథిని యమద్వితీయ జరుపుకుంటారు. తోడబుట్టిన ఆడ సంతానాన్ని భగిని అంటారు. ఆమె చేతితో వండిన భోజనం చేయడాన్ని భగిని హస్త భోజనం అంటారు. పురాణ కథనాన్ని అనుసరించి యమధర్మరాజు తన సోదరి అయిన యమున ఇంటికి తన పరివారంతో వెళ్లి ఆమె స్వయంగా చేసిన పదార్థాలని భుజించి సంతుష్టుడవుతాడు. సంతోషంతో ఆమెని వరం కోరుకోమనగా ఎవరైతే కార్తీక శుద్ధ విధియ రోజున తమ సోదరి చేతి భోజనాన్ని స్వీకరిస్తారో వారికి యమబాధలు కలగకూడదని వరం కోరుకున్నది. యమధర్మరాజు సంతోషంతో ఆమె కోరిన విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు. ఈ కథ వెనుకున్న అంతరార్థాన్ని పరిశీలిస్తే వివాహమైన స్త్రీ అత్తవారింట ఎలా ఉన్నదో కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా వెళ్ళి అక్కడ స్థితిగతులు, క్షేమ సమాచారాలని, ఆమె పట్ల వారి కుటుంబ సభ్యుల ప్రవర్తనలని ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి సోదరులు వారి ఇంటికి వెళ్తారు. తండ్రి తర్వాత అన్నదమ్ములే తండ్రితో సమానం కావున ఈ ఆచారం ఏర్పడింది అని తెలుస్తుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరూ వారి వారి కుటుంబ సభ్యుల పట్ల ఎంతో ఆప్యాయతని, ప్రేమాభిమానాలని కలిగి ఉండటం, ఒకరి కష్ట సుఖాలను మరొకరు పంచుకోవడం మన భారతీయ సంస్కృతికి గొప్ప నిదర్శనం. కుటుంబాలు విడిపోకుండా ఉండటానికి ఇటువంటి సామాజిక సంప్రదాయాలు ఎన్నో చూడవచ్చు. ఈ రోజున ప్రతి సోదరుడు వారి సోదరి యొక్క ఇంటికి వెళ్ళి ఆమె ఇంట భోజనం చేసి వారి శక్తానుసారం కట్న కానుకలు అంటే పసుపు, కుంకుమ, వస్త్రాభరణాలు ఇస్తారో అటువంటి వారికి అపమృత్యు దోషాలు దరిచేరవు, నరక బాధలు ఉండవు. అలాగే ఏ స్త్రీ తమ సోదరులను పిలిచి అన్నం పెట్టి ఆదరిస్తుందో అటువంటి స్త్రీ సుమంగళిగా సుఖ సంతోషాలతో జీవిస్తుందని పురాణాలు ద్వారా తెలుస్తుంది. తరువాత నాగుల చవితి. ఈ రోజున నాగదేవతలని పూజించడం మన సంప్రదాయం. ఇలా పూజించడం వల్ల పెళ్లి కాని వారికి పెళ్లి అవ్వడం, అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి పోవడం, ఇలా అన్ని కూడా జరుగుతాయి. ఈ రోజు ముఖ్యంగా ఈ 12 నాగుల పేర్లు తలుచుకోవడం వల్ల మనకు వీటి వల్ల ఏమి అపాయం జరగదు. అనంత, వాసుకి, శేష, పద్మ, కంబాల, కర్కోటకం, అశ్వతార, ధృతరాష్ట్ర, శంఖపాల, కలియ, తక్షక, పింగళ అని నామాలు స్మరించుకుంటే చాలా మంచిది. స్మరించుకోవడం వలన మనకు వీటి వలన ఏం అపాయం జరగదనమాట. తర్వాత క్షీరాబ్ది ద్వాదశి అని చేస్తాం. అప్పుడు మనము తులసి చెట్టుకి అలాగే ఉసిరి చెట్టుకి పెళ్లి చేస్తాం. వాళ్ళిద్దరిని లక్ష్మీనారాయణలు అనుకొని వాళ్ళిద్దరికి పెళ్లి కూడా చేస్తాం అనమాట. రోజున దేవతలు, దానవులు కలిసి పాల సముద్రాన్ని మదించి అమృతం కోసం ప్రయత్నించిన రోజు అనమాట. ఈ సందర్భంగా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుండి మేలుకుంటాడు. తరువాత జ్వాలా తోరణం. ఇది కార్తీక పౌర్ణమి రోజున జరుగుతుంది. ఈ రోజున శివాలయాల్లో ఎండుగడ్డితో చేసిన తోరణాన్ని జ్వాలగా వెలిగించి దాని కింద నుండి శివపార్వతుల పల్లకిని ఊరేగిస్తారు. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున సాయంత్రం ఇలా జరుగుతుంది. జ్వాలలా వెలిగే తోరణాన్ని జ్వాలా తోరణం అంటారు. శివపార్వతుల పల్లకి వెళ్ళే దగ్గర మనం కూడా అలా జ్వాలా తోరణం దాటితే మంచిది అంటారు. తర్వాత కార్తీక మాసంలో వచ్చే మనం వెలిగించే ఆకాశ దీపానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఈ కార్తీక మాసం మొదలవగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఆకాశ దీపం వేలాడదీస్తారు. ఒక చిన్న ఇత్తడి పాత్రలో నూనె పోసి దీపాలను వెలిగిస్తారు. దాదాపు ప్రతి శివాలయం
శివాలయంలో దీనిని మనం చూడొచ్చు. దేవాలయానికి వెళ్లిన భక్తులు అందరూ ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తారు. అసలు ఈ ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారంటే అమావాస్య రోజున మనకి పితృదేవతలు అందరూ కూడా భూమి మీదకి వస్తారు. వాళ్ళందరూ ఈ మాసంలో పండగ మాసం కదా, అందరూ కూడా ఇక్కడే ఉండి ఈ నెల మొత్తం వాళ్ళకి ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఆకాశంలో అలా వెళ్ళడానికి దారి వాళ్ళకి బాగా కనపడడానికి అన్నమాట. ఈ ఆకాశ దీపం పితృదేవతలకు మార్గం చూపుతుందని అంటారు. వారికి దారి చూపడం కోసం ఇలా కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారని కార్తీక పురాణంలో కూడా చెప్పబడింది. ఈ దీపాన్ని చూసి పితృదేవతల్ని స్మరిస్తే కూడా మంచి జరుగుతుంది. అలాగే ఆకాశ దీపం కాంతి ఎంత వరకు ఉంటుందో ఆ ఉన్న ప్రాంతం అంతా శివయ్య కాపాడతారని నమ్ముతారు. నెక్స్ట్ కార్తీక మాసంలో వనభోజనాలు. ఇంటిల్లు పాది లేదా బంధువులందరూ లేదా ఊరందరూ కూడా తోట దగ్గర గాని చిన్న అడవి దగ్గర గాని అలా వెళ్ళి అక్కడ ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే మంచిది అని అంటారు. ఇంకా కార్తీక పురాణంలో చాలా కథలు ఉన్నాయి. నదీ స్నాన ఫలితము, అలాగే ఎలుకకి శాప విమోచనము, అలాగే శివాలయంలో వెలిగించిన దీప ఫలితము, ఇలా చాలా ఉన్నాయి. ఇలా ఈ మాసంలో 30 రోజులకి కూడా 30 కథలు ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పుకుందాము. చూసారు కదా కార్తీక మాసం ఎంత పుణ్యకరమైన ఎంత మంచి మాసమో. ఈ మాసంలో ముఖ్యంగా దీపం వెలిగించడం చాలా మంచిది. ఏ రోజైనా గానీ ఎవరికన్నా ఏదైనా ఇచ్చినా గానీ అది అంతా కూడా మీకు 100 రెట్లు ఫలితం ఉంటుంది మామూలు దానం కంటే. ఈ మాసంలో చేసే దానాలకి అంత విలువ ఎక్కువ. దీపం, దీపదానం ఇవన్నీ కూడా మనము కార్తీక పురాణ కథల్లో కూడా చెప్పుకుందాము. ఓకే అండి, నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఏమైనా తప్పులు ఉంటే ఏమనుకోకండి. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.